అదే సందర్భంలో ఈ దఫా నలుగురిని తీసుకుంది, ఓడిపోయారు. అదే అధికార పక్షం నుంచి విపక్షానికి వెళ్ళిన వాళ్ళు ఒక రఘురామకృష్ణరాజు అయినా, ఇటు కోటరెడ్డి అయినా, ఆనం అయినా వీళ్ళు గెలిచారు కదా, అందరూ గెలిచారు. దాదాపు మంత్రులు కూడా అందరూ గెలిచారు. కాబట్టి అది ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వెళ్తే ఓడుతున్నారు, అధికారం నుంచి ప్రతిపక్షానికి వస్తే గెలుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, ఎలక్షన్స్ ముందు చూసుకుంటారు అవసరమా కాదా, అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్, ఆ రోజున వచ్చేటటువంటి లెక్కలు దాన్ని బట్టి ఉంటది. కానీ ఇప్పుడు అనవసరం. పార్టీ ప్రతిపక్షంలోకి వస్తే నాయకులు మారడం అంటే ఆ నాయకులు క్రెడిబిలిటీ ప్రజల్లో తగ్గుద్దా? క్లెయిమ్ ఉండదు అంటే మారే వాళ్ళు ఉండాలి కదా. నేను అనుకోండి ఇప్పుడు తీసుకోవడానికి వంశీకి కానీ ఆయనకి కానీ విశాఖ వాజ్పేయి కానీ వీళ్ళందరికీ క్రెడిబిలిటీ తగ్గిందా, అందుకే ఓడిపోయారా? వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఒకటి, అధికారంలో ఉన్నటువంటి పార్టీతో ఉంటే పనులు జరుగుతాయి అన్నటువంటి, అందుకోసమే వచ్చారు. ఇంతకుముందు 23 మంది వెళ్ళినా అదే ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఏదో ఒక పనులు అడుగుతూ ఉంటుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడటం తప్పించి సాధించి పెట్టేది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక ఫార్ములా ఎట్లా తయారైపోయిందంటే 2014 రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఒక ప్రతీకార కాన్సెప్ట్ ఆఫ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరపున ఓడిపోయిన వాళ్ళైనా సరే వాళ్ళే ఇన్ఛార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గద్దె రామ్మోహన్ గెలుచున్నారు విజయవాడ ఈస్ట్, కానీ అక్కడ ఈ యాక్టివిటీస్ అంతా కూడా దేవినేని అవినాషే చూశాడు. అంటే పేరుకి ఆయన ఎమ్మెల్యే, పనంతా కూడా దేవినేని అవినాషే చూసుకున్నాడు. అక్కడ ఏం వెయ్యాలన్నా